यज्ञे त्रेधात्र्याणि विद्माते सर्वभृतं वृत्रा समसंहिता बभूथ परिवाधमाना शर्मवरोधं कुरुते नागादु प्राणापानाभ्या अंगादंगा संभवति मधुघृतमिति सगं सृज्य तस्मिन् दर्भेण हिरण्यं निष्टर्क्यं बद्ध्वा ఇది మధు ఘృతం అన్నమాట. అంటే తేనె నెయ్యి అన్నమాట. ఇది పుట్టిన వెంటనే పెట్టిందని చెప్తుంది శాస్త్రం. ఇది పట్టుకుని అబ్బాయి చేతిలో ఇలా కలిపి 4 సార్లు పెట్టాలి. మీరు పట్టుకోండి మేడం. మధుఘృతమితి సగం సృజ్య తస్మిన్ దర్భేణ హిరణ్యం నిష్ఠత్యం బద్ధ్వా ఉదాయోత్రే మంత్రే కుమారరాశయేతు. मेधान्ते देवस्य पिता मेधान् देवी सरस्वती मेधान्ते अश्विनौभातां पुष्करस्वया त्वयि मेधां त्वयि प्रजां त्वयि यज्ञस्तेजो धातु त्वयि मेधां त्वयि प्रजां त्वयि इन्द्र इन्द्रियं धातु त्वयि मेधां त्वयि प्रजां त्वयि सूर्यो भ्राजो धातु नाशनं चतुर्नामं ते सकृतस्वा कराभिः पञ्चभिस्नापयित्वा क्षेत्रेत्वा निरुद्धेत्वा ध्रुवं जाविरुणस्य पासा मళ్ళీ పెట్టించుకోండి మళ్ళీ తీసుకోండి. करोमि शिवे देव्यावा पृथ्वी सिद्धे शिन्दे अग्ने सहस्रस्य संध्यावा पृथ्वी सहौषधेभिः अन्ते स्नापयति. दधिघृतमिति सगं सृज्य कागस्येन प्रसदाज्ञं व्याहृतभिरोङ्कार चतुर्थाभिः మళ్ళీ తీసుకోండి. మళ్ళీ ఉంగరం తీసుకొని ఇది దధిఘృతం అంటే పెరుగు నెయ్య మళ్ళీ పెట్టాలన్నమాట. దధిఘృతం నెయ్య మళ్ళీ కలిపి మళ్ళీ 4 సార్లు ఓం భూ స్వాహ శుభ స్వాహ ఓ స్వాహ 4 సార్లు మళ్ళీ అగ్నిశేషకోశ గురుద్య గోష్ఠేరణయేదన్యోగానయేదుత్తరయా తగిన ఉత్తరయా మాతురపస్థ ఆధాయ माते कुमारगं रक्षोवधेन्माधेनुरत्या सारिणी प्रियाधनस्य भूया एधमाना स्वे गृहे. सर मी अम्मगार पक्केल्ली కూర్చోండి. उत्तरया दक्षिणग्स्तनं प्रदधाप्यायं कुमारो जरान्धगत दीर्घमायुः यस्मै तग्स्तन प्रप्यायायुर्वचो यशो बलं అమ్మగారు అసలు उत्तराभ्यां पृथिवी సమయం అన్నమాట. పార్లమెంట్ చెప్తారు అమ్మ చేయవేండి అలా. उत्तरया दक्षिणस्तन प्रदधाप्यायं कुमारो जरान्धगत दीर्घमायुः यस्मै तग्स्तन प्रप्यायायुर्वचो यशो बलं उत्तराभ्यां पृथिवीमभिमृश्य यद्भूमेर्हृदयं दिवि चन्द्रमधिश्रदं तदुर्वपश्यमाहं पौत्रमखगोरदो यत्तेषु चीमे हृदयं वेदां तत्प्रजापतौ वेदां तस्के देवयो माहं पौत्रमखगोरदो उत्तरेण जुषा संविष्टं नाना ఇలా వచ్చి नामयते नरदत यत्र वयं वदामः यत्र चाभिमृचामति उत्तरेण युजुषा शरस्त उत कुंभन्निधाय ఈ పాత్ర అబ్బాయి శిరస్సు మీద ఇలా పెట్టాలి. ఆపసుప్తేషు జాగ్రత్త రక్షాగూసి నిర్తోనుదధ్వం పునః ప్రాణానాయమ్య ఫలీకరణ హోమం కరిష్యే. అన్నయోర్బాలసూతకయోః యజమానస్య కుమారస్య చండాలాది పిశాచేభ్యో రక్షణార్థం ఫలీకరణ హోమం కరిష్యే. అబ్బాయికి ఎటువంటి దోషాలు ఉండకుండా రక్షణ కలపడం కోసం ఫలీకరణ హోమం అంటారు. అంటే తౌడు ఆవాలు అన్నమాట. ఈ తౌడు ఆవాలు హోమం చేయడం వల్ల ఇక్కడ ఉండే భూత ప్రేత పిశాచాలన్నీ కూడా పారిపోతాయి. అవి ఏవి మన ఇంట్లో ఉండవు అన్నమాట. ఈ 2 కలిపి హోమం చేస్తాం. మీరు ఇలా జోసుకుని బటన్ వేలుతో ఇలాగా తోస్తూ ఉంటారు.
ఓం అయం కలం పదయం రామోద్రుద్ధం అజాం వర్షితామ్యోమర్తః పర్యాధ స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నమః. ఫ్యాన్ పెట్టండి కొద్దిగా. చండేరథ చండికేరవులు కలహ చమన నస్కతాదిత స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నమః. ఆయుష్యండో మర్కౌపమేరవులు కలహ చమన నస్కతాదిత స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నమః. కేశనీశ్వలోమిని కజాపోజోపకాశిని అపేతనస్కత స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నమః. మిశ్రవాస కౌవేరకారక్షో రాజేన ప్రేషితా గ్రామకోసుధానయో గచ్చంతి ఛందోపరిరాకృతాన్ స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నమః. ఏతాన్ ఘ్నతైతాన్ గృహీతే త్యం బ్రహ్మణస్పుత్రాతాన్ అగ్నిఃపరివరతాన్ బృహస్పతి తానహం వేద బ్రాహ్మణ ప్రమృషతః కోటదంతాన్ వీరేశాన్ లంబనస్తరాన్ స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నక్తంచారేణ ఓరస్పేషాన్ చోహస్తాన్ కలాపాన్ పూర్వేషాం విదేత్యుచ్చైశ్రావ్యకర్ణకः మాతా జఘన్యా సర్పతి గ్రామేవ ధర్మిష్ఠంతి స్వాహా పరిరాకృతాన్ స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నన్న మమ నిషేధచారిణీ స్వసా సంధినా ప్రేక్షతే కులో యా స్వబంధం బోధయసి శ్రీ విజాతాయా మమాతా శాంతం కృష్ణవత్పరే జీవాతవే శుభ అగ్నే అక్షేణ నిరతః స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నమః స్వాహా మరుద్భేదం నమః. ఉత్తరపరిశేచనం కృత్వా దతేన్వమగ్గుస్థాః. అనేన ఫలీకరణ హోమేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ యజ్ఞేశ్వర సుప్రీణాతు సర్వం శ్రీ యజ్ఞేశ్వర స్వరార్పణమస్తు. దశమ్యాముత్థితాయాగుస్నాతాయాం పుత్రస్య నామ దదాతి. ఇక వెనక్కి జరిపితే ఫ్యాన్ని ఈ పొగ బాగా లాగుతుంది. ఇంకా వెనక్కి జరిపితే చాలు. వెనక్కి వెళ్ళి పొగ లాగేస్తాం. దశమ్యాముత్థితాయాగుస్నాతాయాం పుత్రస్య నామకరణం చేయాలన్నమాట. అబ్బాయికి పేరు పెట్టడం అన్నమాట. చిన్నపళ్ళని తీసుకొని అన్నా చిన్నపళ్ళెం బరువుగా ఉంటుంది. ఇగో బియ్యం తీయడానికి ఇందులో పోయి చాలు. మీరిద్దరూ మారాలి. మీరు ఇటు రావాలి, మీ వారు ఇటు మా పట్టి ఉడిపోయింది. యజమానస్య కుమారస్య ఐష్యాభిరుచ్యర్థం ఉత్తరా నక్షత్రజాతస్య కుమారస్య సద్వ్యవహారార్థం నామధాస్యావహే. అబ్బాయి ఏ నెలలో పుట్టారో గుర్తుంది అమ్మ? నెల కావాలి, నక్షత్రం ఉంది, పేరుంది, నెల కావాలి. అంటే మాసం తెలుగు మాసం ఏమైనా గుర్తుందా? కొన్ని నెల చెప్తే మాసం వెతుక్కుంటాం. పర్వాలేదు. పుట్టినరోజు ఎప్పుడు చేసుకుంటా? నెల నంత ఏప్రిల్ అంటే చైత్రం వైశాఖం వస్తుంది. చైత్రమైన శ్రీరామనవమి ఆ టైం. సంవత్సరం పనిలేదు, సంవత్సరం పనిలేదు, నెల కావాలి మనకి. ఈ పళ్ళాన్ని కుడికాలు తొడమే పెట్టుకోండి. ఆ ఉంగరం కూడా ఒకసారి తీసుకోండి. ఈ ఉంగరంలో పెట్టండి. దీన్ని పెన్ కింద వాడుకోవాలి దాన్ని. ఆ పళ్ళెంలో 2 గీతల్లా గీస్తే మనకు 3 భాగాలు అవుతాయి. 2 గీతలు ఇక్కడ మీకు 3 పార్ట్లు అయ్యాయి. పై దాంట్లో మాసం అంటే నెల, అబ్బాయి ఏ నెల పుట్టారో అది నేను చెప్తాను, అది రాయాలి. మధ్యలో నక్షత్రం రాయాలి, ఆ చివర ఆయన పేరు రాయాలి. చైత్రమాసం కాబట్టి శ్రీకృష్ణ అని రాయాలి. మాస అందులో పై దాంట్లో నామ సుశ్రీ, నామ సుశ్రీ. అలాగే 2వ లైన్లో శ్రీ, మళ్ళీ మధ్యలో శ్రీ నక్షత్ర నామ్న ఉత్తర ఫల్గుని. నక్షత్ర ఉత్తర నక్షత్రమే కదా, ఉత్తర ఫల్గుని. ఉత్తర ఫల్గుని నక్షత్ర మాస నామ సుశ్రీ. సుశ్రీ మళ్ళీ శ్రీకాంత్. చివరి దాంట్లో శ్రీ వ్యవహారిక. అబ్బాయి పేరు రాయాలమ్మా.
అబ్బాయి పూర్తి పేరు రాసి చివరిలో శర్మ అని రాయాలండి. ఏం పేరు? ఏంటి పూర్తి పేరు ఏంటి? షణ్ముఖ్ మూర్తి శర్మ. ఓకే, అది రాసేయండి అక్కడ. శర్మ రాసుకోవాలి లాస్ట్లో. శర్మ రాసేసి మొత్తం నామాసు శ్రీ అని రాసి పల్లెంకి సరపడా ఒక శ్రీ రాయండి. మొత్తం శ్రీ రాసేయండి అంతే. ఇక్కడ పెట్టుకోండి, పళ్ళెం అక్కడ పెట్టుకోండి. ఒక తమలపాకు ఇస్తారు గురువు గారు, మీ చేతిలో ఉన్నవి అందులో పెట్టేసేయండి. మధ్యలో పెట్టి పై దాంట్లో పెట్టండి. 3 వాటిలోనూ అక్షంతలు అన్ని అందు వేయండి. అమ్మ అక్షంతలు కూడా వేయండి. మాసనామ్నామావాహయామి. మాసనామ్నా శ్రీకృష్ణమావాహయామి స్థాపయామి ఉదయ నక్షత్రనామ్నా ఉత్తర ఫల్గుని నక్షత్రమావాహయామి స్థాపయామి ఉదయ వ్యవహారిక నామ్నా. 3 సార్లు పెట్టండి. అబ్బాయి పేరు చెప్పండి బాబు. మాసనామ్నా శ్రీకృష్ణమావాహయామి స్థాపయామి ఉదయామి నక్షత్రనామ్నా ఉత్తర ఫల్గుని నక్షత్రమావాహయామి స్థాపయామి ఉదయామి వ్యావహారిక నామ్నా పేరు షణ్ముఖ మౌక్తి శర్మ. మావాహయామి స్థాపయామి పూజయామి నామత్రయాధిష్టాన దేవతాయ నమో నమః ధ్యాయామి ఆవాహయామి. అక్షంతల పూజ చేయండి. సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనయం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవేతార్థం అక్షతాన్ సమర్పయామి. దివ్యశ్రీ చంద్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఆభరణార్థం అక్షతైః పూజయామి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. నైవేద్యం అరటిపడి మీద నీళ్లు చల్లండి. ఓం భర్గవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. ప్రచోదయాత్. పరిశంజామి. అమృతమస్సు అమృతావస్తరణమసి. నామత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. కదలే ఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ వానాయ స్వాహ యానాయ స్వాహ దానాయ స్వాహ సమానాయ స్వాహ. మధ్య మధ్యామృతమానని సమర్పయామి. అమృతాభిధానమస ఉత్తరాభోజనం సమర్పయామి. పూజాం సమర్పయామి. నామత్రయాధిష్టాన దేవత సుప్రీతః. చేతిలో నీళ్లు సుప్రసన్న వరదా భవతు. వదిలిపెట్టేసాయి. నామత్రయాధిష్టాన దేవత ప్రసాదం శిరసా గృహామి. దాంట్లో అక్షంత ఎదురు తీసుకొని అబ్బాయి మీద వేయాలి. అక్షంత పై మాసనామ్నా శ్రీకృష్ణనామ ధృత్వా దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ వర్ధస్వ. నక్షత్రనామ్నా ఉత్తర ఫల్గుని నక్షత్రమాసనామ ధృత్వా దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ వర్ధస్వ. వ్యవహారిక నామ్నా మౌక్తిక్ శర్మా నామ ధృత్వా దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ వర్ధస్వ. పుత్ర స్తోత్రాభ్యాం అభివందనం నోద్ధన్యవఘ్రాణం మంగాదంగాత్ సంభవసి. నామకరణ ముహూర్తస్సు ముహూర్తస్తు ఘృతం నిష్పత్యా ఇర్వై ఘృతం అమృతకం హిరణ్యం. పలకాలి అలా ఇద్దరు పలకండి. ఇద్దరు ఒకసారి చెప్పండి. అలా ఇలా ఎదురుగా ఎదురు నుంచే అలా. ఇది మధుమిశ్రిత క్షీరం. ఈ మీరిద్దరు మారిపోవాలి. మళ్ళీ ఇటు వచ్చేయాలి. నామకరణ ముహూర్తస్సు ముహూర్త అస్తు. ఆభ్యుదయకం కర్మణ పుణ్యాహం వాజయిష్యే. ఘృతం నిష్పత్వా మధు ఘృతం మధు 2 పాలు చుక్కలు చేతిలో పోస్తే వాడు తాగుతాడు. మధుమిశ్రిత క్షీరం శిశోరాస్గే నిధాయ మధురవాక్ భవ. చాలు తగినండి. ఘృతం నిష్పిబత్యా 20 ఘృతం అమృతకం హిరణ్యం అమృత దేవా నిర్నిష్పిబతి. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్నప్రాసన చేస్తాం అన్నమాట. అన్నప్రాసనాక్షం కర్మ కరిష్యే. అన్నప్రాసనాంగత్వేన రక్షార్థం రక్షాబంధనభూతారణం కరిష్యే. నవతంతు ధారణం కరిష్యే. అంత నవతంతు 2 ఉంటాయి. ఒకటి నవతంతు నవతంతు. ఈ ఉంగరం పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ కావచ్చు. ఈ పళ్ళని చాలమ్మా. రక్ష అన్నప్రాసనాంగత్వేన రక్షార్థం రక్షాబంధనం కరిష్యే. తూష్ణీం ఆచమన అధికార సిద్ధ్యర్థం నవతంతు ధారణం కరిష్యే. ఇక్కడ నవతంత్రాధిష్టాన దేవతాయే నమో నమః ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఇది నవతంతు అంటాం. దీన్ని దొంగ యజ్ఞోపవీతం అని కూడా అంటారనమాట. అంటే ఈ అన్నప్రాసనలో అబ్బాయి చేత ఆచమనం చేయించాలి. ఆచమనం చేయాలి అంటే ధన్యం ఉంటేనే కానీ పనికిరాదు అనమాట. అందుకని ఇప్పుడు ఆచమనం చేయలేదు. ఇప్పుడు ఇది వేసే ముందు ఆచమనం చేయించి వేస్తారన్నమాట. రక్ష బాబు భజంత్రిలో
ఓం బృహత్సామక్షత్ర పెట్టి చేపెట్టి మీరు కట్టేయండి. బృహత్సామక్షత్రవృద్ధవృష్ణేయం దృష్టభోజస్సుమితముగ్రవీరమింద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్షా. ఓం రక్షాబంధన సుముహూర్తోస్తు. మూడేసేయండి. అక్కడ గట్టిగా వేస్తాం. జారుముడు వేస్తే మళ్ళీ ఇప్పే లాస్ట్లో ఇప్పేస్తాం. లాస్ట్ వరకు ఉండే జారుముడు వేసేయండి. మళ్ళీ ఇప్పేసిన పర్వాలేదు. చాలు. దధిమధుఘృతమోదనమితి సకోసృత్యా పదాయోత్తరైర్మంత్రైః కుమారం ప్రాశయత్వా. వెళ్ళేసేస్తున్నాయి బాగా. జవర్మాలు తీసుకున్నారా? మీ ఇద్దరు ఒకసారి పైకి లేవాలి. వాడికి యజ్ఞోపేతం వేయాలి. మీరు ఇంటి పక్కన రండి. మీరు అక్కడే ఉండండి. నవో నవో భవతి నవో నవో భవతి జాయమానః అన్హాం కేతు వృషస మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాతి ప్రా చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. నవో నవో భవతి జాయమానః కేతు వృషస మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రియతమా స్థిరతి దీర్ఘమాయుః ధృత్వా ఆచమ్య. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. ఇప్పటి వరకు అందులో ఆచరణ చేయకూడదు. అమ్మా కూర్చోండి. జాగ్రత్త తీసేకే తువ్వాలు పైన ఈ చేతి కింద ఉండాలి. చేయి కింద ఉండాలి. దీన్ని దొంగ యజ్ఞోపేతం అంటారనమాట. ఇది వేస్తేనే కానీ మీ అబ్బాయికి ఆచమనం చేసే అధికారం లేదనమాట. ఒకసారి కూర్చోండి. ఇప్పుడు అన్నప్రాసన అనమాట. మళ్ళీ ఒకసారి ఉంగరం తీసుకోండి. దధి మధు ఘృతమోదనోదయోత్తరైర్మంత్రైః కుమారం ప్రాశయత్వా. దధిఘృతమితి నోదనమితి సగం సృజ్య దధిఘృతం. దధి ఘృతం పట్టుకోండి. మధు దధి అది ఒకసారి అలా కలిపి అబ్బాయి చేతిలో 4 సార్లు వేయాలి. ఓం భూరపాందౌషధే నాగవర సంప్రాశయామి శవాస్తాపౌషధే సంవనమీవాస్తాపౌషధే సంతు. వాడి పేరు చెప్తూ పెట్టాలి. శ్రీనివాస శర్మణ్ ఔషధే నాగవర సంప్రాశయామి శవాస్తాపౌషధే సంవనమీవాస్తాపౌషధే సంతు. వాడి పేరు చెప్పారా? శర్మణ్ భూరపాందౌషధే నాగవర సంప్రాశయామి శవాస్తాపౌషధే సంవనమీవాస్తాపౌషధే సంతు. శర్మణ్ భూర్భువస్వరపాం ఔషధే నాగవర సంప్రాశయామి శవాస్తాపౌషధే సంవనమీవాస్తాపౌషధే సంతు. శర్మణ్ సకృదేవ కుమారం ప్రాశయేతు. అన్నప్రాశన ముహూర్తస్సు ముహూర్తోస్తు. గడుపుని చూసుకోము. అది టవల్ ఉందా? జన్మనాథ తృతీయ వర్షే చవలం పునర్వస్వ. దాని పని లేదు. కడిగేసుకోండి. రక్షార్థం రక్షాబంధన పూజాం కరిష్యే. అది కట్టేద్దాం. అక్కడ పళ్ళెం అక్కడ 2 చాలు. 2 ఉంటాయి. చౌలం పునర్వస్యోహ చౌలేన కర్మణాసగ్స్కరిష్య చౌలకరణాంగత్వం అంకురారోపణాక్షం కర్మ కరిష్య ఆచార్య రక్షార్థం రక్షాబంధనం కరిష్యే. రక్షాబంధనాధిష్టాన దేవతాభ్యో నమః. ధ్యానవాహనాది పూజాం సమర్పయామి. అన్న ఒకసారి సన్నయ్య బాబు. అమ్మా ఓం బృహత్సామక్షత్రవృద్ధవృష్ణయం దృష్టభోజస్సుమితముగ్రవీరమింద్రస్తోమేన పంచదశేన మధ్యపదం వాతేన సకరేణ రక్షా. ఈ అడం చేపట్టండమ్మా. విశ్వేత్తాతే సమనేషు ప్రభాచ్యాయ జగర్ధమగమన్నంద్ర సంగతే
पारावतयद्वरजं भृतं वत्सपावृणो शरभाय ऋषिबन्धवे